మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని కూడా అంటారు. రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు అని అర్థం. ఈ సూర్య భగవానుడు 7 గుర్రాలు ఉన్న రథం అధిరోహించి వస్తున్నాడనేది అర్థం. శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్రధారి అంటే ఆయన రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది. ఆ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు ఉంటాయి. అలాగే ఆ రథానికి 7 అశ్వాలు అంటే గుర్రాలు ఉంటాయి. చక్రం సంవత్సరానికి ప్రతీక అయితే 6 ఆకులు 6 ఋతువులకు, 7 అశ్వాలు 7 కిరణాలకు ప్రతిబింబం. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి సాయంత్రం విష్ణు రూపంగా బాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. అటువంటి సూర్యనారాయణ యొక్క పుట్టినరోజు ఈ రథసప్తమిగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు ఈ రథసప్తమి రోజున స్నానం, పూజ, వ్రతకథను ఎలా చదువుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రథసప్తమి రోజున శిరస్నానం ఎలా చేయాలి అంటే రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశేషం ఉంది. అది ఎలా అంటే మీ శిరస్సుపై 7 జిల్లేడు మరియు 7 రేగు ఆకులను మరియు రేగు పళ్ళను కూడా పెట్టుకోవాలి. భుజాలపై, చేతులపై కూడా జిల్లేడు మరియు రేగు ఆకులను పెట్టుకుని ఈ కింది శ్లోకం చదువుకుని నీటిని తలపై పోసుకొని స్నానం చేయాలి. జిల్లేడు మరియు రేగు ఆకులు 7 దొరకని పక్షంలో మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఆకులను తలపై పెట్టుకుని తల స్నానం చేయాలి. రథసప్తమి రోజు శిరస్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం తప్పక చదువుకోవాలి. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్ఞన్మ కృతం పాపం యచ్చ జన్మంతరార్జితం మనోవాక్కాయాయజం యచ్చత్ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః. ఇది సప్తవిధం పాపం స్నానాంనే సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ మంత్రం పూర్తిగా చదవలేని వారు మొదటి 2 లైన్లు చదివినా పర్వాలేదు. రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, రేగు పళ్ళు తలపై ఉంచుకొని ఈ శ్లోకాన్ని పఠిస్తే 7 జన్మల నుంచి వెన్నంటి ఉన్న సమస్త పాపాలు, రోగాలు నశిస్తాయి. ఈ మంత్రం అర్థం జన్మ జన్మాంతరాలలో మనోవాకాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం మున్నగు వాటిని ఓ లక్ష్మీకరమైన రథసప్తమి నిన్ను స్మరిస్తూ నీ స్నానముతో నశించుగాక. ఈ రోజున ముందుగా సూర్యునికి నమస్కారం చేసుకుని ఉదయం 8 గంటల లోపు తులసమ్మ దగ్గర లేదా ఎక్కడైనా మీకు సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ముందుగా ఆ ప్రదేశాన్ని, గృహం అంతటినీ శుభ్రం చేసుకుని సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు మున్నగు వాళ్ళకి చిన్న చిన్న ముగ్గులు వేస్తారు. లేదా సూర్యుడు లేదా రథం ముగ్గులను వేయాలి. ఈ ముగ్గులు కూడా మాకు వ్రాయడం రాదు అనుకునే వాళ్ళు ఒక పద్మం, శంఖం, చక్రం వేసి దానిపై ఒక పీట పెట్టి చక్కగా పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి ఓ చిన్న సూర్యదేవుని పటాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఆ ప్రతిమని కానీ ఆ పీటపై ఉంచాలి. ఆయనకు గంధం, కుంకుమలతో బొట్టు పెట్టాలి. సూర్యనారాయణునికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. అందువలన ఆ రోజున ఆయన ఎర్ర మందారాలతో కానీ ఏవైనా ఎరుపు రంగు పూలతో కానీ అలంకరించాలి. ఆ తరువాత ఈ పర్వదినాన పెద్దగా గింజ కట్టిన మంచి 7 చిక్కుడుకాయల్ని తీసుకుని కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా దాన్ని భావించి దాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి పూజ చేయాలి. ఆయన రథానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి మనం 7 చిక్కుడు కాయల్ని వాడుతున్నాం. ఆ తరువాత సూర్యునికి నేతి దీపం శ్రేష్టం. అలాగే మీ దగ్గర వెండి కుందులు ఉంటే వాటిలో నేతి దీపాలు వెలిగించుకోవాలి. ఆ తరువాత ఆ పీటకు కొంచెం ముందు గోమయంతో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి ఒక ఇత్తడి పాత్ర తీసుకుని దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్రను ఉంచి ఆవు పాలను పోసి దాన్ని కర్పూరంతో వెలిగించాలి. పాలు పొంగు వస్తున్న తరుణంలో
కొత్త బియ్యం బెల్లం అందులో వేసి చెరుకు కర్రతో తిప్పుతూ చక్కగా నివేదనకు సిద్ధంగా పరమాన్నమును వండాలి. ఈ పరమాన్నమును చిక్కుడు ఆకుల్లో పెట్టి చక్కగా సూర్యనారాయణునికి నివేదన చేయాలి. వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి. ఆవు పిడికలపైనే పరమాన్నం వండలేకపోతే కొంచెం పాలు పొంగేంత వరకు ఉంచుకొని ఆ తరువాత ఇంటిలోనికి తీసుకువెళ్ళి స్టవ్ పై పరమాన్నం వండుకోవచ్చు. ఎలా పాలు పొంగించటం అనేది ఆ ఇంటి యొక్క అభివృద్ధికి సంకేతం. ఆ తరువాత చిక్కుడు ఆకులలో సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలకు, మీ ఇంటి దేవుడు విఘ్నేశ్వరుడు దేవతలకు విడివిడిగా నైవేద్యం పెట్టాలి. ఎలా అంటే 7 చిక్కుడు ఆకులను పెట్టి మీరు వండిన పరమాన్నాన్ని చెరుకు గడతో ఆ 7 ఆకుల్లో కొద్ది కొద్దిగా ఉంచాలి. తరువాత చలిమిడి వడపప్పు కూడా కొంచెం పెట్టుకోవాలి. తరువాత 7 రేగు పళ్లను, చిన్న చిన్న చెరుకు ముక్కలను నైవేద్యంగా పెట్టాలి. దానితో పాటు తాంబూలం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత ముందుగా గణపతిని ప్రార్థించి అలాగే మీ ఇంటి దేవుణ్ణి కూడా ప్రార్థించి ఆ తరువాత సూర్యనారాయణుని పూలతో కానీ అక్షింతలతో కానీ పూజించాలి. ఈ రోజు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. లేదా సూర్య అష్టోత్తరం కానీ లేదా సూర్య అష్టకమును కానీ చదివితే చాలా మంచి ఫలితాలను ఇస్తారు. ఆ తరువాత స్వామివారికి హారతినివ్వాలి. ఏ కారణం వల్లైనా రథసప్తమి నాడు పైన చెప్పిన విధంగా సూర్యారాధన చేయలేని వాళ్ళు మాఘ ఆదివారం నాడు ఈ పూజను చేసుకోవచ్చు. అంతేకాదు ఈ మాఘమాసంలో సముద్ర స్నానం కూడా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. ఇలా చిక్కుడు ఆకులలో తింటే నరాలు, కీళ్ల నొప్పులు, హృదయ సంబంధిత రోగాలు నశిస్తాయని చెప్తారు. స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేత సూర్యకిరణాలు పడటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి మధుమేహ వ్యాధి వంటివి తగ్గుముఖం పడతాయి. వండే అన్నంలో వాడే చెరుకు వలన పళ్ళు, దవడలు, నరాలకు శక్తి వస్తుంది. ఈ రోజు ఎటువంటి దాన ధర్మాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పూజానంతరం ఎవరైనా సద్బ్రాహ్మణునికి నువ్వులు లేదా స్వయం పాకం లేదా పెరుగు ఇలా మీ శక్తి కొలది ఏది కలిగితే అది దానం చేయాలి. ఎవరైనా సంక్రాంతి రోజు దానం చేయటం వీలు కాని పక్షంలో ఈ రోజున దానం చేస్తే 3 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి. ఈ రథసప్తమి వ్రతం చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి అందరికీ ఆయురారోగ్యాలు అందుతాయి. ఇప్పుడు మనం రథసప్తమికి సంబంధించిన వ్రతకథను చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, ఓ వాసుదేవ, రథసప్తమి నాడు విధి విధానంగా జప హోమ తర్పణాదులు చేసిన మనుజుడు భూలోకమునందు చక్రవర్తి అవవలనని చెప్పి ఉంటివి. అటువంటి యోగం ఎవరికైనా ప్రాప్తించినదా వెల్లడించమని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, రథసప్త ప్రతిఫల యోగం 1000 సూర్యగ్రహణములతో సమానమని గార్జ మహర్షి అన్నాడు. కాంబోజ దేశాన్ని యశోవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి పుత్రులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో రోగాలతో బాధపడుతూ ఉన్నారు. వారికి రోగప్రాప్తి ప్రారబ్ధ కర్మ ఎలా ప్రాప్తించినదో విప్రశ్రేష్ఠుణ్ణి అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో, రాజా, నీ కుమారులు గత జన్మలో వైశ్యులై పుట్టినవారు. వారు చాలా లోభితనం చూపించారు. ఆ కారణంగా ఈ జన్మలో రోగాల పాలయ్యారు. వీరి రోగాలు పోవాలంటే రథసప్తమి నాడు సూర్యదేవునికి పూజలు చేయవలెను. దాని వలన వారి పాప పరిహారమయ్యి ఆరోగ్యవంతులు అవుతారు. కావున రథసప్తమి వ్రతం చేయించి ఫలితమును పొందండి అని చెప్పాడు. బ్రాహ్మణోత్తమ, వ్రత విధానం కూడా మీరే వివరించండి అని రాజు అడిగాడు. రాజా, మాఘ శుక్ల షష్ఠి రోజున ఈ వ్రతమును ప్రారంభించవలెను. వ్రతం చేసే తలంపు గల గృహస్థులు వేకువజామునే నది యందు కాని, చెరువుల యందు కాని, బావిల యందు కాని తెల్లని నువ్వులతో స్నానం చేయాలి. ఇష్టదైవమును పూజించి తదుపరి సూర్యనారాయణమూర్తి దేవాలయమునకు వెళ్ళి ధూప దీప నైవేద్యములతో పూజించి ఇంటికి వచ్చిన వెంటనే పంచయజ్ఞము చేసి అతిథులతో, సేవకులతో, బాలురతో పంచభక్ష భోజనములు ఆరగింపవలెను. ఈ రోజున తైలాదులు వంటికి రాసుకుని స్నానం చేయకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహమునకు నియమముగా పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగములను ఇష్టముగా విసర్జించి
ఓ జగన్నాథుడా, నేను చేయబోయే ఈ రథసప్తమి వ్రతము నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయవలసిందిగా వేడుకొనుచున్నానని భోజనములకు ముందుగా చెప్పుకుంటూ చెంబులోని నీటిని వదలాలి. అలా వదిలిన చోట బ్రాహ్మణులతో సహా నిద్రించాలి. ఇంద్రియ నిగ్రహంతో నిద్రించాలి. మరునాడు వేకువజామునే లేచి నిత్య కృత్యములు ఆచరించి పవిత్రంగా ఉండాలి. చక్కని సూర్యరథాన్ని పద్ధతి ప్రకారంగా నిర్మించి చిన్న గంటలు దీపభక్తులతో రంగరంగ వైభవంగా సకలోపచారాలతో ఏర్పరిచి ఆ రథముకు ఎల్లవైపులా మణిమాణిక్యాలతో సువర్ణమయ రజితమయ అయిన అశ్వములను సారథిని అందంగా ఏర్పరచాలి. అలా రథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్నం స్నానాదులు ముగించుకుని దూర్తులను విడిచి నాస్తికులను విడిచి పండిత శ్రేష్ఠులైన వారు సౌర సూక్త పారాయణములను చేయిచుండగా ఇంటికి చేరవలెను. భక్తులు స్వస్తి వాచకములతో రథాన్ని వస్త్రమండపంలో మధ్య భాగంలో ఉంచాలి. కుంకుమతో సుగంధ ద్రవ్యములతో పుష్పములతో పూజించాలి. రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించాలి. రథము నడుమ అలంకరించిన సూర్య ప్రతిమను అగ్రవర్తుల దీపాలు 4 దిక్కులా వ్యాపించేలా పూజలు చేయాలి. బదరీ పుష్పములు, ధూపములు, దీప నైవేద్యములు, గంధములు, వస్త్రాలు, ఆభరణాలతో పలు రకాలైన భక్ష భోజరాశులతో నివేదించి అర్చించి ఓ ఆదిత్య, దివాకర, భాస్కర, ప్రభాకర, మార్త, పద్మనీబది, గ్రహణాద, లోకరక్షక, భూతాధ్యక్ష, భూతభావన, గగనాచారి, విశ్వప్రకాశ, సర్వ ప్రాణి ప్రోత్సాహకుర, పూజలో తప్పిదాలను దోషాలను మన్నించి చేసిన పూజలను వత్సలే అని హృదయగైకొనుము. మా ఇష్ట కామ్యార్థాలను నెరవేర్చి మాపై కరుణా కటాక్షములను చూపమని సూర్యభగవానుణ్ణి ప్రార్థించాలి. వ్రతలోపం రానియక ధనభావం వలన విధి విధానమును విఘ్నమును రాకుండా కార్యక్రమం చేయాలి. రథాన్ని స్వామివారిని పలు రకాల రంగులతో చిత్రించిన బొమ్మలతో 7 జిల్లేడు ఆకులతో సూర్యభగవానుణ్ణి యథావిధిగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ, పురాణ పఠన, శ్రవణ మంగళాదులతో జరగాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుణ్ణి మనస్సులో తలుచుకొని అర్ధనీలమేళ నేత్రుడై చూడాలి. ప్రాతకాలమున స్నానాదులు గావించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టినట్లయితే అశ్వమేధ యాగ ఫలం నిశ్చయంగా పొందును అని వ్రత విధానం ముగించెను. పిమ్మట యథాశక్తి దానము ఇవ్వవలెను. వ్రతమును ఎరుపు రంగు వస్త్రాలతో నిర్వహించాలి. ఇటువంటి వాటిని చేసిన వారికి లోకాధిపత్యం ఎందుకు రాకుండును? అన్ని విధములుగా ప్రయత్నించి రథసప్తమి వ్రతం చేయాలి. సూర్య భగవానుని అనుగ్రహం వలన మహావేల సంపదలతో సకల సౌభాగ్యములు పొందగలరు. అంతేకాకుండా సూర్యలోకములో ఒక కల్పం చక్రవర్తి అయి ఉంటారు అని శ్రీకృష్ణుడు వెల్లడించాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు రాజునకు విధానమంతా చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాజు సూర్యుణ్ణి ఆరాధించి సకల సంపదలు పొంది సుఖంగా ఉన్నాడు. ఆ రాజు పుత్రులకు చక్రవర్తి యోగం కలిగినది. ఈ విధంగా ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో వారికి ఆదిత్యుడు సర్వ సంపదలను వసంగును. స్వర్ణ రథసారథిని మాఘ సప్తమి రోజున దానము చేసిన వారు చక్రవర్తిత్వమును పొందుతారు. ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను. మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం సూర్యదేవాయ నమో నమః. ఓం నమో నారాయణాయ.